అధికారం ఉంటే ఒక తీరు, అధికారం లేకపోతే మరో తీరు ఉండరాదు. ఈ దేశం మనందరిది. ఈ రాజ్యాంగ సంస్థలు మన బిడ్డల కోసం, వాళ్ళ బిడ్డల కోసం ఉన్నాయి. తాత్కాలికంగా రాజకీయ లబ్ధిని ఆశించి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాన్ని చేయబోకండి. దేశ ప్రయోజనాలకు తీవ్రంగా భంగాన్ని కలిగిస్తుంది. ఇక హరిప్రసాదరావు గారిని 3 రోజుల క్రితం మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ వచ్చి మరీ అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. ఈవేళ మా సోదరులు, మేమంతా కూడా వారి ఇంటికి వెళ్ళాం. వారి కుటుంబాన్ని పరామర్శించాం. లోక్సత్తా హరిప్రసాదరావు గారికి పూర్తి మద్దతునిస్తుంది. ఆయనకి న్యాయపరమైనటువంటి సహకారాన్ని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర లోక్సత్తా శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఎందుకంటే ఆయన వాదన వాస్తవమైనా కాకపోయినా ఆయనలో దురుద్దేశం ఏం కనిపించడం లేదు. సదుద్దేశంతో ఎన్నికల ప్రక్రియ సరిగ్గా ఉండాలి, పొరపాట్లు ఏమన్నా దొర్లితే దాన్ని వెంటనే జాగ్రత్తలు పడాలి, లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నటువంటి ఆతృతతో బహుశా కొంతమంది ఇచ్చినటువంటి సలహాలు, దురుద్దేశం ఇచ్చిన సలహాలు కావచ్చు, ప్రోద్బలం కావచ్చు, వాటిని నమ్మి ఆయన చేసిన తీరు అభ్యంతరకరంగా ఉండొచ్చు. కానీ చేసిన దానిలో ఎక్కడా కూడా దురుద్దేశం కనిపించట్లేదు. అలాంటప్పుడు ఆయన విజిల్ బ్లోవర్గా భావించాలి. ఒక వ్యవస్థలో పొరపాటు ఉందేమో అని చెప్పి అనుకుని ఆ పొరపాట్లను బయటపెట్టాలని చేసే ప్రయత్నం, ఆ ఆరాటం ఒక విజిల్ బ్లోవర్ చేసే ఆరాటం. వారికి రక్షణ కల్పించడం సమాజం బాధ్యత. కొన్ని పత్రికల్లో ఏదో విదేశీయుల హస్తం ఉందన్నారు. దానికి ఆధారాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఇంత మౌలికమైన విషయం మీద విదేశీ ప్రొఫెసర్లు కానీ మరికొందరు కానీ సాంకేతిక విజ్ఞానం ఉన్నవాళ్ళు వారు కూడా పరిశీలిస్తే అదేదో కుట్ర అనుకోవడానికి ఆధారాలు లేవు. కుట్ర నిజంగా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. ఆధారాలు లేవు. చేసిన తప్పల్లా ఏమిటంటే ఎన్నికల సంఘం ఇదిగో మా ఈవీఎంలను వాడుకోండి, మా అధికారుల పర్యవేక్షణలో మీరు జాగ్రత్తగా శల్య పరీక్ష చేసుకోండి, దానిలో తప్పులుంటే బయట పెట్టండి, అయితే కొన్ని పద్ధతుల్ని మేము పాటిస్తున్నాం దాన్ని గుర్తుంచుకోండి, ఆ పద్ధతుల్ని గమనంలో ఉంచుకుని తప్పుల్ని బయట పెట్టండి అని చెప్పంటే దానికి సిద్ధపడకుండా ఎవరో తస్కరించి తెచ్చిన దాన్ని, ఈవీఎంని, దాన్ని తీసుకుని టీవీ కెమెరాల ముందు చూపెట్టి నంబర్ కూడా చూపెట్టడం అది వ్యవస్థను అపహాస్యం చేయడం లాంటిది. ఎన్నికల సంఘం అవకాశాన్ని ఇవ్వకపోతే అర్థం చేసుకోగలం. అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించకుండా చేయడం సెన్సేషనలిజం అవుతుంది. ఆతృత కొద్దీ చేశారని చెప్పి అనుకోవాలి. కాబట్టి సాంకేతికంగా అది నేరం. అయితే చేసిన దానిలో దురుద్దేశం లేదు కాబట్టి దీన్ని సాగదీయటం మంచిది కాదు. దీనిలో ఎన్నికల సంఘం పాత్ర ఏమీ లేదు. ఎన్నికల సంఘం కేవలం మే మాసంలో 3 నెలల క్రితం మే మాసంలో కింది స్థాయి అధికారులకి ఈ ఈవీఎంని మహారాష్ట్ర నుంచి తస్కరించినట్లుగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి, దొంగతనం జరిగింది కాబట్టి, దొంగిలించినటువంటి ఆస్తి, అందులో ఇంత కీలకమైన ఆస్తి వీరి చేతుల్లో ఉన్నట్టుగా ప్రత్యక్ష ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పని ఆదేశించింది. అంతే. ఆ తర్వాత ఎన్నికల సంఘం దాని గురించి ఏమాత్రం పట్టించుకున్నట్టు దాఖలాలు లేవు. ఎన్నికల సంఘం పట్టించుకుంటే ఈ దేశంలో ఎన్నికల సంఘానికి ఉన్న ప్రతిష్టకి వాళ్ళు ఈవేళ తలుచుకుంటే గంటలో అరెస్ట్ అవుతారు ఎవరైనా. 3 నెలల క్రితం ఎఫ్ఐఆర్ దాఖలైంది అంతే. ఆ తర్వాత మహారాష్ట్ర పోలీసులు వారి పరిశోధన వాళ్ళు చేశారు, వారి విచారణ వారు పూర్తి చేసుకున్నారు, వారు అరెస్ట్ చేశారు. అంతకుమించి ఎన్నికల సంఘానికి దీనిలో ప్రమేయం ఏం లేదు. అంచేత మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, దురుద్దేశం లేదు కాబట్టి విజిల్ బ్లోవర్స్గా గుర్తించి వారిని వదిలేసేయండి. వారికి పూర్తి సహాయ సహకారాలు అందించడం కోసం చెప్పని, న్యాయపరమైనటువంటి సహాయం అందించడానికని మేము న్యాయవాదుల్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కుటుంబం ఒంటరిది కాదు, హరిప్రసాద్ గారు ఒంటరి వారు కాదు. మూడోది, వన్స్ అండ్ ఫర్ ఆల్ ఈ వివాదానికి తెరపడాలి. ఏదో దుర్మార్గం జరిగిపోతుందని చెప్పని జరుగుతున్నటువంటి విష ప్రచారానికి అడ్డుకట్టపడాలి. అందుకని ప్రజాస్వామ్య పీఠం తరపున మేము సిద్ధంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా నిపుణుల్ని, ఎన్నికల సంఘం అధికారుల్ని, పౌర సమాజ ప్రతినిధుల్ని, రాజకీయ పార్టీల్ని ఆహ్వానించి ఒక వర్క్షాప్ నిర్వహించి అక్కడ ఊరికే తిట్టుకోవడం ఇది నైపుణ్యంతో సాంకేతికంగా లోతుగా పరిశీలించి నిర్ణయించవలసిన అంశం. అక్కడే మొత్తం విషయాలన్నీ కూడా సమగ్రంగా చర్చించి నిర్ధారణ చేసే అవకాశాన్ని కల్పించడం కోసం ఒక వర్క్షాప్ని
ఏర్పాటు చేయడానికి లోక్సత్తా సుముఖంగా ఉన్నది. దానికి అన్ని వర్గాలు కనుక ముందుకొచ్చినట్టయితే. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో రాజకీయ లబ్ధి కోసం కానీ మన వ్యవస్థని కించపెడదామన్న కోరికతో కానీ ఏదో కుట్రలో కుతంత్రాలు ఉన్నాయని చెప్పిన భావాన్ని ప్రజల్లో ప్రవేశపెట్టడం చాలా ప్రమాదకరం, ప్రజాస్వామ్యానికి విచ్ఛిన్నకరం. దానికి తెరదించాలి. ఒకవేళ ఏమన్నా సాంకేతికంగా దాన్ని మరింత ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా మరింత సమర్థంగా చేసేందుకు అవకాశాలు అవసరం ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని పరిశీలించాలి, ఆ చర్యలు చేపట్టాలి. అలాంటి దాన్ని మనం ఒక రాజకీయ అంశంగా తీసుకొచ్చి, ఎన్నికల్లో గెలుపోటముల అంశంగా తీసుకొచ్చి, ఓడిన ప్రతి పార్టీ కూడా వీటికి వ్యతిరేకంగాను, గెలిచినప్పుడు బాగుందని చెప్పంటాం. ఇది సబబైన పద్ధతి కాదు. కాబట్టి ఆ సంయమనాన్ని పాటించవలసిందిగా పార్టీలకి, పౌర సమాజ ప్రతినిధులకి, పత్రికలకి విజ్ఞప్తి చేస్తున్నాం. సమాజంలో పౌరులందరినీ సవినయంగా కోరుతున్నాం. మనకున్న కొద్ది సంస్థల్ని కాపాడుకుందాం. ఇంకా మనకు విశ్వాసం ఉన్న కొద్ది సంస్థల్ని కాపాడుకోకపోతే ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యం వల్లకాడైపోతుంది. ఆ ప్రమాదం రాకుండా జాగ్రత్త పడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. ఇక మీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే వాటికి సమాధానం. ఇది అమెరికాలో చేసిన వాదన. అమెరికాలో ప్రింట్అవుట్ కావాలని చెప్పని. సూత్రప్రాయంగా తప్పేం లేదు. కానీ ఒక సమస్య ఉన్నది. కొన్ని లక్షల ఈవీఎంలు మనం తయారు చేసినప్పుడు దానికి రిసీట్ వచ్చి ఏర్పాటు చేయాలని చెప్పంటే మళ్ళీ ఈవీఎంలు మొత్తాన్ని మార్చాల్సి వస్తుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రెండోది, బ్యాలెట్ పేపర్లు ఈ తతంగం, ఈ లాజిస్టికల్ సమస్యలు ఇవన్నీ తీర్చాలన్న ఉద్దేశంతో దీన్ని పెట్టినప్పుడు మళ్ళీ అది కూడా చేయాలని చెప్పంటే అంత తతంగం మళ్ళీ వస్తుంది. అయినా కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించి పెద్ద ఖర్చు లేకుండా దీనికి యాడానుగా గనక ఆ ప్రింటర్ పెట్టే అవకాశం ఉన్నట్టయితే అది పెట్టడం సముచితం. కాబట్టి అది కూడా సాంకేతికంగా ఆలోచించి తేల్చాలి. తప్పకుండా దాన్ని పరిశీలన చేయాలి. తప్పులేదు. అదే పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నది. ఆ దొంగతనం ఎవరు చేశారు, దాన్ని ఎవరిని అమ్మారా? దొంగ చేతికి తాళాలిస్తే ఏమవుతుంది? కొన్ని సందర్భాల్లో ఎవరిని అమ్ముండొచ్చు, సదుద్దేశంతోనే ఎవరిని ఇచ్చుండొచ్చు. ఎవరో ఒకళ్ళు ఆ తాళాలు ఉన్న వాళ్ళకి చేసేది. అట్లాగే నేను ఇందాకే మనం చేశాను, ఈవీఎంల్లో అసలు ఏ రకమైన పొరపాట్లకి ఆస్కారం లేదని ఎవరు వాదించలేరు. మానవ నిర్మితమైన ప్రతి యంత్రం కూడా పొరపాట్లకి వల్నరబుల్. గతంలో బ్యాలెట్ బాక్స్ ఎన్ని పొరపాట్లు ఉన్నాయి? సమస్య అది కాదు. ఆ పొరపాట్లు నివారించడం కోసం తగిన ఏర్పాట్లు ఉన్నాయా? ఏ మరపాటున నివారించదగిన ఏర్పాట్లు కొన్ని కన్నా ఒక రెండు సందర్భాల్లో విఫలమైతే అక్కడ పొరపాట్లు దొరలొచ్చు. అంతేగాని పొరపాట్లని క్రమబద్ధంగా కావాలని చెప్పని టోకున అక్కడ ఏమైనా ఎన్నికల సంఘం చేసే అవకాశం ఉందా? అలాంటి ప్రమాదం లేకుండా నివారణకి సరైనటువంటి ఏర్పాట్లున్నాయా? ఇది మనం పరిశీలించాలి.